లీడర్ టీవీ ఛానల్ సర్వే ప్రకారం కూడా ఈ రిజల్ట్ ఏం కాబోతుంది అనేది మీకు ముందే చెప్పబోతా ఉన్నాం. అక్కడ బీఆర్ఎస్ కి మాత్రమే ఎడ్జ్ ఉందని, బీఆర్ఎస్ గెలుస్తుందని, బీఆర్ఎస్ఏ బయటపడుతుంది అనేది గట్టిగా కనిపిస్తా ఉంది. ఇదే అనిపిస్తా ఉంది. కావాలంటే మీరు మళ్ళా రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా చెక్ చేసుకోండి, చూసుకోండి. ఎగ్జిట్ పోల్ సర్వేలు కూడా చెప్తాయి కావాలంటే. సో దానికి కారణం ఎక్కడో బీఆర్ఎస్ చేసిన మ్యానిపులేషన్ కాదు, బీఆర్ఎస్ చేస్తున్న మేనేజ్మెంట్ కాదు. ఎందుకంటే హైడ్రా బాధితులు వాళ్ళందరూ వాళ్ళ ఆర్తనాదాలు, అట్లే గ్రామాలలో రైతులు, వాళ్ళకి జరిగినటువంటి ఇబ్బంది, కాని రుణమాఫీ, పడని రైతు బంధు అంతా కలిపి ఇక్కడ మీరు ఇచ్చిన అలవిగాని హామీలు కూడా నెరవేర్చకపోవడం, పైగా ఈ టైంలోనే మీరు సఖ్యతగా లేకపోవడం, కోఆర్డినేషన్ లేకపోవడం, అటుపక్క విపరీతమైనటువంటి అవినీతి నడుస్తా ఉంది ఈ ప్రభుత్వంలో అని గోనె ప్రకాష్ రావు లాంటి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. ఆయన గొప్పోడని నేను చెప్తలేను, కాకపోతే రాజకీయ విశ్లేషకులు, రాజకీయాల్లో ఉన్నోళ్ళు ఒక 40-50 ఏళ్ల నుంచి పూర్తిగా రాజకీయాల మీద పట్టుండి ఇప్పుడు నడుస్తున్నటువంటి తంతుని తతంగాన్ని చూస్తున్నోళ్ళు, అసెంబ్లీలో సెక్రటరీ చుట్టూ తిరిగేట ఆయన సెక్రటేరియట్ పక్కన. సో అలాంటి వ్యక్తే ఇందులో జరుగుతున్నటువంటి అవినీతి ఎప్పుడూ జరగలేదు, గతంలో ఏ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా జరగలేదు, ఇప్పుడు అంత దారుణంగా జరుగుతుందని చెప్పి డైరెక్ట్ గా గోనె ప్రకాష్ రావు లాంటి కూడా చెప్పడము, ఇదంతా చూస్తుంటే ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్ ఓడిపోబోతున్నది అనేది అక్కడ పిక్చర్ క్లియర్ గా కనిపిస్తా ఉంది.